ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును మరోసారి విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. నిన్న 7.5 గంటల పాటు సిట్ విచారించింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక మీతో పాటు మరో బీఆర్ఎస్ నేత ఫోన్లపై ఏడాది పాటు నిఘా ఉంచిన విషయం మీకు తెలుసా అని హరీష్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. వాటి ఆధారాలను చూపించినా అవి నకిలీవే అయి ఉండొచ్చంటూ హరీష్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులకు శ్రవణ్ రావును ఎందుకు పరిచయం చేయించాల్సి వచ్చిందన్న కోణంలో హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. శ్రవణ్ రావు 2023 అక్టోబర్లో తన మీడియా సంస్థతో చేయించిన సర్వేలో భారాసాకు 40 సీట్లు దాటడం లేదని, నిఘా విభాగం సర్వేలో మాత్రం మరోసారి అధికారంలోకి వస్తూ ఉందని ఉండడంతో ఆ అంశంపై చర్చించేందుకే వారి మధ్య సమావేశం ఏర్పాటు చేయించానని హరీష్ రావు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలపై నిఘా ఉంచాలని మీరు ఆదేశించలేదా అని అధికారులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదు అని చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు రోజు వరకు శ్రవణ్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్స్ ను ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ట్యాప్ చేయించడానికి కారణం ఏంటి అని అడగగా హరీష్ రావు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. శ్రవణ్ రావు, ప్రణీత్ రావుల మధ్య జరిగిన చాటింగ్ల స్క్రీన్ షాట్లను ముందు ఉంచి ప్రశ్నించగా తనకు ఆ విషయం తెలియదని చెప్పినట్లు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కదలికలపై నిఘా ఉంచిన విషయాన్ని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. చాలా ప్రశ్నలకు హరీష్ రావు తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నిఘా విభాగానికి అవసరమైన పరికరాల కొనుగోలుకు అత్యధికంగా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఏంటని సిట్ అధికారులు ప్రశ్నించగా పోలీస్ శాఖ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు అని తెలిసింది. ఈ కేసులో హరీష్ రావును మరోసారి విచారణకు పిలవనుంది సిట్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, హరీష్ రావు విచారణలో ఇంకా సిట్ అధికారులకు కొన్ని ప్రశ్నలకు సమాధానం అయితే రానట్లుగానే కనిపిస్తుంది. మరోసారి హరీష్ రావును విచారణకు పిలిచే ఛాన్స్ ఉందా? ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావును ఇంకోసారి విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే కనిపిస్తుంది. నిన్న 7.5 గంటల పాటు సిట్ హరీష్ రావును విచారించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నల్ని హరీష్ రావు ముందుంచింది. కొన్ని ఆధారాలతో పాటు హరీష్ రావు ముందుంచిన చాలా వరకు కూడా ప్రశ్నలకు సమాధానాలు రానట్టుగానే కనిపిస్తుంది. దీంతో మళ్ళీ హరీష్ రావుని విచారణకు పిలుస్తారా అన్న ఒక ప్రశ్న అయితే అందరి మధ్యలోనూ మెదులుతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చాక మీతో పాటు మరో బీఆర్ఎస్ నేత ఫోన్లపై కూడా ఏడాది పాటు నిఘా ఉంచిన విషయం మీకు తెలుసా అన్న ప్రశ్నను హరీష్ రావు ముందుంచారు సిట్ అధికారులు. వాటికి సంబంధించి ఆధారాలను కూడా చూపించారు. అయితే హరీష్ రావు అవి నకిలీవై ఉండొచ్చు అంటూ కూడా కొట్టిపారేశారు. ఇక ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులకు శ్రవణ్ రావును ఎందుకు పరిచయం చేశారు అని ఈ కోణంలో కూడా ప్రశ్నించారు. అయితే శ్రవణ్ రావు 2023 అక్టోబర్లో తన మీడియా సంస్థతో చేయించిన సర్వేలో బీఆర్ఎస్ కు 40 సీట్లు కూడా దాటడం లేదని, నిఘా విభాగం సర్వేలో మాత్రం రిజల్ట్ మరోలా ఉందని చెప్పడంతో ఆ అంశంపై చర్చించేందుకే సమావేశం ఏర్పాటు చేయించానని హరీష్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, సిట్ అధికారులు నిన్న 7 గంటల పాటు కూడా హరీష్ రావును విచారించారు. చాలా ప్రశ్నలకు కూడా సమాధానాలు రానట్టుగానే కనిపిస్తుంది. మరోసారి హరీష్ రావును విచారణకు పిలిచే ఛాన్స్ ఉందా? హరీష్ రావుని నిన్న దాదాపు 7.5 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి శ్రవణ్ రావు, అదేవిధంగా ప్రభాకర్ రావుకి పరిచయం ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎందుకు తరచూ వాళ్ళు కలిసి మాట్లాడారనే దానికి సంబంధించి నిన్న సుదీర్ఘంగా విచారించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా సంవత్సరం పాటు 2018 సంవత్సరం పాటు హరీష్ రావుతో పాటు మరో బీఆర్ఎస్ కీలక నేతకు సంబంధించిన ఫోన్లనే నిఘాలో ఉంచారు, మీకు దానికి సంబంధించి సమాచారం తెలుసా అని చెప్పేసి కూడా సిట్ అధికారులు ప్రశ్నించినప్పుడు నాకు తెలియదు, నేను నమ్మను అని చెప్పేసి సమాధానాలు చెప్పినట్టు తెలుస్తుంది. దాదాపు 7.5 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. చాలా కీలకమైనటువంటి ఆధారాలన్నిటిని కూడా హరీష్ రావు ముందుంచి విచారణ చేశారు సిట్ అధికారులు. కొన్నిటికి సమాధానం చెప్పినప్పటికీ కొన్నిటికి నాకు తెలియదు, అవన్నీ కూడా నేను అబ్జర్వేషన్లో లేవు అని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. కానీ సిట్ విచారణ తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా విచారణ జరుగుతుందనే
దానికి సంబంధించి కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. హరీష్ రావు విచారణ ఇంకా చేయాల్సి ఉండేది, కానీ ఆయన కొడుకు విదేశ ప్రయాణం ఉండడంతోనే ఆయన విజ్ఞప్తి మేరకు త్వరగా ముగించి పంపించాము, మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పేసి కూడా సజ్జనార్ తెలపడం జరిగింది. దీంట్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు కూడా నిందితుడిగా ఉన్నాడు కాబట్టి శ్రవణ్ రావుని ప్రభాకర్ రావుకి హరీష్ రావే పరిచయం చేసి వాళ్ళిద్దరికి కూడా మీటింగ్ అరేంజ్ చేసినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. వాళ్ళ స్టేట్మెంట్లో కూడా నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా నిన్న హరీష్ రావుని ప్రశ్నించడం జరిగింది. బీఆర్ఎస్ 2018 అంటే 19 ఎన్నికల్లో సీట్లు తక్కువ వస్తాయని చెప్పేసి కూడా శ్రవణ్ రావు నిర్వహించిన సర్వేలో తేలింది. కాబట్టి నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అయితే గెలుపు ఖాయమని చెప్పేసి కూడా రిపోర్ట్ రావడంతో ఇద్దరి మధ్య కూర్చొని మాట్లాడడానికి సమావేశం ఏర్పాటు చేసినట్టు కూడా హరీష్ రావు సిట్ ముందు చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి శ్రవణ్ రావు అనేక ఫోన్ నెంబర్లని ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుకి అందించి వారి ఫోన్లని ట్యాపింగ్ చేయించి ప్రత్యర్థులు అంటే బీఆర్ఎస్కి ప్రత్యర్థులు ఎవరైతే గట్టిగా ఉన్నారో అక్కడ పోటీలో వారికి సంబంధించిన కదలికల సమాచారం తెలుసుకోవడం కోసం వీరి ఇద్దరితోనూ కూడా నిరంతరం శ్రవణ్ రావు టచ్లో ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి శ్రవణ్ రావుకి, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుకి మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్లను కూడా హరీష్ రావు ముందుంచి విచారించారు. వాటికి సంబంధించి కూడా హరీష్ రావు ఎలాంటి సమాధానం చెప్పలేదని తెలుస్తుంది, నాకు తెలియదు అని చెప్పి దాటవేసే సమాధానమే చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ విచారణకు హరీష్ రావుని పిలుస్తామని చెప్పేసి నిన్న హైదరాబాద్ సిపి సజ్జనారే స్వయంగా ప్రెస్ నోట్లో వెల్లడించారు. కాబట్టి మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు, పిలిచినప్పుడు ఎలాంటి ఆధారాలు తీసుకొని రమ్మన్నారు, ఒకవేళ విచారణకు సహకరించకుంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు సస్పెండ్గా మారింది. ఖచ్చితంగా ఇంకా కీలక వ్యక్తులకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే సిట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు అంటే అరెస్ట్ అయిన నిందితులకు సంబంధించిన ఛార్జ్షీట్ ఇప్పటికే దాఖలు చేశారు. కాబట్టి ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు పోలీసులు అంటే సిట్ అధికారులు అంతా కూడా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో వేగం పెంచడం జరిగింది. అందులో భాగంగానే ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు సాక్షులను కూడా దాదాపు 100 మంది సాక్షులను బాధితులను పిలిచి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు అంటే రాజకీయ కోణాలకు సంబంధించిన దర్యాప్తు సిట్ అధికారులు వేగవంతం చేశారు. రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కడెక్కడ ఉందని తేల్చే పనిలోనే ప్రస్తుతం సిట్ అధికారులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులు నేరుగా అంటే ఎస్ఐబి కార్యాలయంలో పనిచేసిన స్పెషల్ ఆపరేషన్ టీంలో ఉన్నటువంటి ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నాడు, భుజంగరావు, తిరుపతన్న వీరందరితోనూ కూడా టచ్లో ఉండి వారి అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. దాని పనిలోనే సిట్ అధికారులు పూర్తి ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఒకరిని విచారణకు పిలిచిన సమయంలో వారికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా తీసుకొని వారి ముందుంచి విచారిస్తున్నారు. అంటే టెక్నికల్ ఆధారాలు కావచ్చు, ఏదైతే సెల్ ఫోన్లకు సంబంధించి వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఫోన్లు మాట్లాడడం కావచ్చు, కాల్ డీటెయిల్స్ కావచ్చు, తరచూ ఫోన్లు మాట్లాడడం అంటే రాజకీయ నాయకులకి ఎస్ఐబి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వారికి సంబంధాలు ఏంటి, ఎందుకు ఆ సంబంధాలు మెయింటైన్ చేశారనే దానికి సంబంధించి ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి స్పెషల్ టీమ్ ఆపరేషన్లో ఉన్న అధికారులతోని బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలు కొందరు టచ్లో ఉండి వారికి సంబంధించిన వివరాలు, వారికి ప్రత్యర్థులకు సంబంధించిన కదలికలు, వారికి సంబంధించిన వాటన్నిటికి సంబంధించి విషయాలు తెలుసుకోవడం కోసమే ఇక్కడ హరీష్ రావు అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అధికారులతో భేటీ అయినట్టు కూడా గుర్తించారు. కాబట్టి దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునందన్ రావుకు సంబంధించి అనేక వెహికల్స్ చెక్ చేయడం, ఆయన బంధువులు కావచ్చు, ఆయన డ్రైవరు, ఆయనకు సంబంధించిన స్నేహితులు, కొంతమంది వ్యాపారులకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎక్కడెక్కడ డబ్బులు తీసుకెళ్తున్నారు అనే సమాచారం కూడా అప్పుడు ప్రణీత్ రావు మొత్తం ట్యాపింగ్ ద్వారానే చేసినట్టు సిట్టు గుర్తించింది. కాబట్టి ఆ విషయం మీకు తెలుసా అని చెప్పేసి హరీష్ రావును కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. కానీ నాకు ఎలా తెలుసు అని చెప్పేసి కూడా ఆయన సమాధానం దాటవేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి సిట్టు దర్యాప్తుకు హరీష్ రావును పిలిచి పూర్తి వివరాలు కూడా రాబట్టే అవకాశం కనబడుతుంది. హరీష్ రావు ఒక్కరితోనే కాదు, ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే హరీష్ రావుతో పాటు ఒక బీఆర్ఎస్ కీలక నేతకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ని కూడా సంవత్సరం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది అని చెప్పేసి కూడా సిట్టు గుర్తించింది. కాబట్టి ఆ వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా హరీష్ రావు ముందు ఉంచిన సమయంలో అవన్నీ కూడా నకిలీ ఆధారాలు అయి ఉండొచ్చు, నేను నమ్మను ఇదంతా అని చెప్పేసి ఆయన సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి హరీష్ రావు నిన్న రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నన్ను విచారణకు పిలిచారని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో వెల్లడించడం కలిగింది. అసలు ఏమీ లేదు, అక్కడ కేసులో ఏమీ లేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఏదైతే బొగ్గు గనులకు సంబంధించిన
ఈ నిబంధనలు తీసుకొచ్చారో వాటికి సంబంధించి బయట పెట్టడంతోనే మా మీద కక్ష కట్టి ఇప్పుడు విచారణకు పిలిచారు, నోటీస్ ఇచ్చారని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్తున్నారు. కానీ ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం అని చెప్పేసి కూడా సిట్టిగా అధికారులు సేకరించిన ఆధారాలతో స్పష్టమైంది. కాబట్టి ఇప్పుడు సిట్ అధికారులు ఏం చేయబోతున్నారు, ఇన్ని రోజుల పాటు దాదాపు 19 నెలల నుంచి కేసు విచారణ జరుగుతుంది, ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారు. కాబట్టి మార్చిలో మరో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకే సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. సజ్జనార్ నేతృత్వంలో ఐపీఎస్ అధికారులను కూడా ఈ సిట్లో నియమించారు. కాబట్టి ఖచ్చితంగా మరికొంతమంది రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు సేకరించినటువంటి ఆధారాలను నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ అన్నిటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ సురేష్, శ్రావణ్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్లను ఎన్నికల ముందు శ్రావణ్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్లను ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ట్యాప్ చేయించడానికి రైట్ కారణం ఏంటి అని హరీష్ రావును అడగా సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే శ్రావణ్ రావు, ప్రణీత్ రావుల మధ్య జరిగిన చాటింగ్ల స్క్రీన్ షాట్లను ముందు ఉంచి ప్రశ్నించగా తనకు ఆ విషయం తెలియదని చెప్పినట్లుగానే సమాచారం అందుతోంది. అయితే దుబాక ఉప ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కదలికలపై నిఘా ఉంచిన విషయాన్ని కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇలా చాలా ప్రశ్నలు హరీష్ రావు ముందుంచగా చాలా వాటికి కూడా తెలీదు అనే హరీష్ రావు సమాధానాలు చెప్పినట్లు తెలుస్తుంది. కొన్ని ఆధారాలను హరీష్ రావు ముందుంచినా కూడా అవి నకిలీవి అయి ఉండి ఉంటాయని కూడా హరీష్ రావు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నిఘా విభాగానికి అవసరమైన పరికరాల కొనుగోలుకి కూడా అత్యధికంగా నిధులు ఎందుకు కేటాయించారు అని సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే పోలీస్ శాఖ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు అలా చేయాల్సి వచ్చింది అని ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా మరోసారి హరీష్ రావును సిట్ విచారణకు పిలుస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది.